నిర్మించే స్వాగతం, అందరికి నమస్కారం. అయితే ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళు సంపాదించుకున్నారు, బాగా ఎదిగారు, బాగున్నారు. వాళ్ళ గొడవ మాకేం లేదు. వాళ్ళకి ఏంటో మరి మేమంటే అంత జలసి ఎందుకో, అంత కోపం ఎందుకో, మా మీద అంత అసహ్యం ఎందుకో నాకు అర్థం కాదు. నాకు నిజంగా ఒక్కొక్కసారి చిత్రం వేసేస్తుంది. నేను అందరూ అవమానంగా చూసినప్పుడు, అలాంటి వాళ్ళు వీనంగా చూసినప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతాను. మీతో చెప్తున్నాను, మరి మీతో చెప్పకపోతే నేను ఎవరో చెప్పుకుంటాను. తండ్రి, ఆ రూపంగా ఉన్నా నువ్వు మమ్మల్ని ఎందుకు దూషిస్తున్నావు? ఆ రూపంగా ఉన్నా నువ్వు మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నావు? ఆ రూపంగా ఉన్నా నువ్వు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అది ఏమైపోయిందంటే ఒక సమూహం కింద తయారైపోయి మరి మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? మాకు దక్కవలసిన ఎందుకు దక్కకుండా చేస్తున్నావు? మాకు రావాల్సిన ఎందుకు రానివ్వకుండా చేస్తున్నావు? మమ్మల్ని ఏదో రకంగా ఏడిపించి ఎందుకు సంతోషిస్తున్నావు? నేను నారాయణనే అడుగుతాను, నారాయణనే గుంజుతాను, ఆయనే చూసుకుంటాడు అంతే. ఒరే, మాకు దిక్కు లేదనుకుంటున్నావా? భగవంతుడే దిక్కు. అవును, మమ్మల్ని కొడతాడో తిడతాడో బాధ పెడతాడు. మమ్మల్ని కొట్టినా తిట్టినా బాధ పెట్టినా హక్కుని తీర్చుకున్నా ఏం చేసినా హరియే. మమ్మల్ని ఆదరించిన హరియే, బాధించిన హరియే, వాదార్చిన హరియే, ఒడ్డుకు చేర్చిన హరియే. ఒరే, నువ్వు బాధపడటం వల్ల మాకు అపారమైన భక్తినిచ్చేవరా. నిజమేనండి. ఒక అతను మమ్మల్ని విపరీతంగా బాధ పెట్టి భయపెట్టి కొంత జనాన్ని వేసుకుని మరి మమ్మల్ని భయపెడుతున్నాడు. అర్థమైందా? అలా భయపెట్టినాడు మాకు అపారమైన భక్తినిచ్చాడు, మా భక్తిని పెంచాడు బాగా. మాకు ఆయన నడవడకను చూసి మాకు భయం వేసి విపరీతంగా భక్తి పెరిగింది. మాకు భయభక్తులు పెరిగినాయి. మాకు అపారమైన భక్తి ఇచ్చాడు మాకు. నువ్వు చేసింది దుర్మార్గంగా పరిగణింపబడుతుంది, నీకు పాపం వస్తుంది, తత్ఫలితంగా మాకు పుణ్యం వస్తుంది. అయితే ఈశ్వరుడు యొక్క కరుణ నాకు చక్కగా లభించడానికి కూడా నువ్వు కారణమయ్యావు కాదని నేను అన్నాను. కాకపోతే ఈశ్వరుడు నీకు కూడా సద్బుద్ధిని ఇవ్వాలి. నన్ను బాధ పెట్టినట్టు, నా కుటుంబాన్ని బాధ పెట్టినట్టు ఇక నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదని కోరుకుంటున్నాను. ఇది నిజం అనిపిస్తే అర్పించండి, లెక్చండి, చేయండి. బాయ్.